రాధ తన గతం గురించి, గతంలో ఉన్న ఆ దుర్గా గురించి, దుర్గా చేసిన పనుల గురించి విక్రమ్ కృష్ణకి చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఒక ఆడపిల్ల ఎప్పటికీ తప్పు చేయకపోయినా లోకం తన్నే అంటుందని, లోకం దృష్టిలో ఆడపిల్లదే తప్పు ఉందని అంటారని రాధ విక్రమ్తో చెప్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా తననే అవమానించారని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రాధ విక్రమ్తో ఇలా అంటుంది, అందరూ అన్నందుకు నాకు బాధగా అనిపించలేదు, కానీ నువ్వు కూడా నన్ను అనుమానించావు చూడు, దాది నాకు చాలా బాధ కలిగించింది అని రాధ బాధపడుతూ ఉంటుంది. దానికి విక్రమ్, నేను నిన్ను అనుమానించలేదు, నువ్వు ఆ దుర్గని ప్రేమించావేమో అనుకుని మీ ఇద్దరికీ ప్రేమ ఉందేమో అని నేను అనుకున్నాను, దానివల్లనే నిన్ను అలా అన్నాను, నిన్ను నేను ఎప్పటికీ అనుమానించను రాధా అని చెప్తాడు. అప్పుడు విక్రమ్ కృష్ణ రాధతో, నన్ను క్షమించు, నేను నిన్ను కావాలనో ఉద్దేశపూర్వకంగానో ఇలా మాట్లాడలేదు, నువ్వు నిజంగా ఆ దుర్గని ప్రేమించావనుకునే నేను అన్నాను తప్పించి, ఒకవేళ నా మాటలు కనుక నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు, ఆ దుర్గ సంగతి నేను చూసుకుంటాను, నేనున్నంత వరకు నువ్వు ఒంటరివి కాదు, బాధపడుకు రాధా, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్తాడు విక్రమ్ కృష్ణ రాధకి. తరువాత ఇంట్లో వాళ్ళందరూ రాధని చాలా మాటలు అనుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని ఎన్నో మాటలు అంటూ ఉంటారు. దమయంతి కూడా వాటన్నిటికీ వత్తాసు పలికి, ఇలాంటి చండాలాన్ని నేను ఎక్కడా చూడలేదు, అసలు పెళ్లి చేసుకునే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి, కానీ ఇక్కడ ఒక్క తరం కూడా చూడలేదు, నాకు చాలా సిగ్గుగా ఉంది ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలైనందుకు అని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది. దానికి సునంద ఇంకా నందగోపాల్ చాలా బాధపడుతూ ఉంటారు. దమయంతి వాళ్ళని కూడా తిడుతుంది. తరువాత విక్రమ్ కృష్ణ వచ్చి, ఈ విషయానికి రాధకి ఎటువంటి సంబంధం లేదు, అది నేను నిరూపిస్తాను, నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, మీకెవరు నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ రాధ నిర్దోషి అనే విషయం నేను నిరూపిస్తాను, మీరు అలా చూస్తూ ఉండండి అని వాళ్ళందరితో సవాల్ చేస్తాడు విక్రమ్ కృష్ణ. తరువాత ప్రియ దుర్గ దగ్గరికి వెళ్తుంది. దుర్గ దగ్గరికి వెళ్ళి దుర్గతో ఇలా అంటుంది, నేను చాలామందినే చూశాను, కానీ నీలాంటి గొప్ప ఇంకా మంచి ప్రేమికుడిని మొదటిసారిగా చూస్తున్నాను, నువ్వు రాధ కోసం చాలా చేస్తున్నట్టున్నావు కదా అని అంటుంది. దానికి, అవును, నాకు రాధ అంటే చాలా ఇష్టం, నేను రాధను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ అది జరగలేదు అని దుర్గా ప్రియతో చెప్తాడు. అప్పుడు దుర్గా, ఇంతకీ నువ్వెవరు అని అడుగుతాడు. దానికి ప్రియ, నా పేరు ప్రియ, నేను విక్రమ్ కృష్ణ మరదల్ని, నేను విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకోవాలి, కానీ మధ్యలో ఆ రాధ వచ్చి మా బావని పెళ్లి చేసుకుంది, మనిద్దరం కలిసి చేతులు కలిపితే నువ్వు రాధని పెళ్లి చేసుకోవచ్చు, నేను ఇంకా మా బావని దక్కించుకోవచ్చు అని ప్రియ దుర్గకి చెప్తుంది. అయినా నువ్వొక్కడవే ఏమీ చేయలేవు, ఇన్ని రోజులైంది, నువ్వు ఈ రాధని ఏమైనా చేయగలిగావా అని అంటుంది. దానికి దుర్గాప్రసాద్, నేను రాధను ఏమీ చేయను, రాధ నాకు రాధగా కావాలి, నేను రాధని ఏదో చేసి నేను సాధించుకోవాలి అనుకోవడం లేదు అని దుర్గాప్రసాద్ కోపంగా చెప్తాడు ప్రియకి. అప్పుడు ప్రియ, అయితే నువ్వు రాధ కోసం ఏదైనా చేస్తావన్నమాట అని అంటుంది. దానికి దుర్గాప్రసాద్, అవును, నేను రాధ కోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఏది చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు దుర్గాప్రసాద్ ప్రియతో ఇలా అంటాడు, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, నాకు నా ప్రేమ సహాయంగా ఉన్నంతసేపు నేను ఎవరి మీద ఆధారపడను, నాకు నీలాంటి వాళ్ళ సహాయం అక్కర్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని అంటాడు. దానికి ప్రియ, నువ్వు అలా మాట్లాడుకు, ఒక్కడవే నువ్వు ఏమీ సాధించలేవు, ప్రియా ఇప్పుడు మా ఇంట్లో ఉంది, ప్రియాని ఏం చేయాలన్నా నీకు నా సహాయం చాలా అవసరం, నువ్వు నాతో చేతులు కలిపావంటే నువ్వు అనుకున్నది వీలైనంత తొందరగా నేను చేసి చూపిస్తాను, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోకు, మనిద్దరం కలిసామంటే ఎంత పెద్ద పని అయినా ఈజీగా చేయగలం అని చెప్తూ ఉంటుంది దుర్గకి. దానికి దుర్గా ఆలోచనలో పడతాడు. సరే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను, నీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, నువ్వేమైనా ప్లాన్ చేసావా అని అడుగుతాడు. దానికి ఇప్పటి వరకు అయితే నేను ఏమీ ప్లాన్ చేయలేదు, మన ఇద్దరం కలిసాం కదా, ఇప్పుడు మరిన్ని ప్లాన్స్ మన ఇద్దరం కలిసి చేద్దామని ప్రియ చెప్తూ ఉంటుంది దుర్గాప్రసాద్కి. అప్పుడు దుర్గాప్రసాద్ ప్రియతో ఇలా అంటాడు, నా గురించి నీకు తెలీదు, నువ్వు రాధని ఏమైనా చేసినా ఏమైనా చేయాలని ఆలోచించినా సరే నువ్వు బ్రతికుండవు, నా గురించి నీకు అస్సలు తెలియదు, రాధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని ప్రియకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ప్రియ మనసులో, వీడు చాలా పెద్ద ఎదవలా ఉన్నట్టున్నాడే అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వెంటనే చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. తర్వాత
రాధ బాధపడుతూ దేవుడి మందిరంలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నా తలరాత ఇలా రాసావు భగవంతుడా, ఎందుకు నన్ను ఇంత పరీక్షిస్తున్నావు, ఎప్పుడూ నాకు ఏదో కష్టం ఇస్తూనే ఉన్నావు, ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా బాధపడాలి అని కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రియ వస్తుంది. ప్రియ వచ్చి రాధను చాలా మాటలు అంటుంది. అసలు నువ్వు ఒకేసారి ఇంతమందిని ఎలా పాడేశావు, రాధను నేను చూశాను కానీ నాకైతే అర్థం కాలేదు నీ గురించి. నాకు అసలు నువ్వు ఇంత పక్కా ప్రణాళిక ఎలా వేసుకుంటావు, నీకు మీ అమ్మా నాన్న సపోర్ట్ కూడా చేస్తారా, క్యాండిడేట్స్ని వాళ్ళే వెతుకుతారా, నువ్వు నేర్చుకుంటావా, అసలు ఎలా చేస్తావు ఇదంతా అని ఎంతో అవమానించి రాధను ఎంతో దారుణంగా మాటలు అంటూ ఉంటుంది. దానికి రాధ నోరు ముయ్యి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తిడుతుంది. అయినా సరే ప్రియ ఆకుండా తనను ఎన్నో మాటలు అంటూనే ఉంటుంది. అప్పుడే రాధకి కోపం వచ్చి ప్రియ చెంపపైన చెల్లుమని ఒక్కటిస్తుంది. అలా ఈరోజు స్టోరీ కంప్లీట్ అవుతుంది. మరి రేపటి స్టోరీ కూడా చూడాలనుకుంటే ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేపటి ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.